మియాపూర్ ల్యాండ్ స్కామ్ కేసుపై తెలంగాణ సిపిఎం సిపిఐ నేతలు మండిపడ్డారు. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన భూముల్ని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి, సిపిఎం నేత శోభన్ పరిశీలించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని, అధికారులే అవినీతికి పాల్పడడం దారుణమని విమర్శించారు. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. దీనికి బాధ్యతగా సంబంధిత మంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించేసి ప్రభుత్వ భూములను కామన్ సెన్స్ ఉన్న ఎవ్వడు కూడా రీసెర్చ్ చేయడు. ఇంకా చార్మినార్ను రీసెర్చ్ చేసినట్టు. చార్మినార్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ, కామన్ అనేది అందరి చట్టంలో ఉన్నది. కానీ ఇవాళ ప్రభుత్వ భూముల్నే ఆన్లైన్లో ఎక్కడున్నాడు ఎక్కడైనా చేసుకోవచ్చు అనేవి ఉంటుంది. అయితే అక్కడికి కూడా అసలు పూర్తిగా మరి ఎంఆర్ఓ అంటే రెవెన్యూ వాళ్ళ యొక్క రికార్డు చూసుకొని వాళ్ళతో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి ఉంటుంది. అందులో ప్రభుత్వ భూములు ఎవ్వడు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం వీలేదు. అది మరి గట్టి నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తిగా నిబంధనలు గాదికి వదిలేసి ఇస్తారజంగా వివరించి ఈ సబ్ రిజిస్టార్లు సంబంధం లేదు. కానీ వీళ్ళందరి వెనకాల కూడా ఏదో ఒక పెద్ద రాజకీయ శక్తులు ఉంటాయి, శక్తి ఉండి ఉంటుంది.